అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మార్చి 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. దీంట్లో అంతర్జాతీయ, జాతీయ, తెలంగాణ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా వ్యక్తులు, అవార్డులు, క్రీడలకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు చూద్దాము. ముందుగా అంతర్జాతీయ అంశాలు. దీనిలో తొలి డిజిటల్ దేశంగా తువాలు అనే దేశం వార్తల్లోకి వచ్చింది. అంటే ఇది రాబోయే రోజుల్లో తువాలు కనుమరుగైపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని నా మెటావర్స్ రాబోయే రోజుల్లో తువాలు దేశం కనుమరుగైపోయిన మెటావర్స్ సాంకేతిక ద్వారా తమ దేశ ప్రకృతి అందాలు, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూడొచ్చని ఆ దేశ మంత్రి తెలిపారు. ఇందులో తువాలు చరిత్ర నిక్షిప్తం చేయనున్నారు. అంటే ఈ తువాలు అనే దేశం సముద్ర గర్భంలో పూర్తిగా కలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ తువాలు దేశానికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం డిజిటలైజ్ చేస్తున్నారు కాబట్టి ఇది వార్తల్లోకి వచ్చింది. ఈ తువాలు దేశము కంపల్సరీగా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. తర్వాత బాల్య వివాహాల నిరోధక చట్టం. బాలబాలికలకు చట్టబద్ధ వివాహ వయసు 18 ఏళ్లకు పెంచుతున్నట్లు చట్టం ఇంగ్లాండ్, వేల్స్లోకి అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన సరికొత్త వివాహ పౌర భాగస్వామ్య కనీస వయసును ఈ చట్టం లాస్ట్ ఇయర్ ఏప్రిల్లోనే రాజామోదం పొందింది. అయితే ఈరోజు ఇది అఫీషియల్గా వార్తల్లోకి వచ్చింది. తర్వాత ఇరాన్ కరెన్సీ పతనం. ఇరాన్ యొక్క కరెన్సీ ప్రభుత్వ ప్రత్యేక నిరసనలు 2015 ఒప్పందం విచ్ఛిన్నత వంటి పరిమాణాల నేపథ్యంలో ఇరాన్ కరెన్సీ పతనమవుతుంది. తొలిసారిగా డాలర్ విలువ 6 లక్షల ఇరాన్ రియాల్స్కు చేరింది. ఇరాన్లో ద్రవ్యోల్బణం 2 ఏళ్ల క్రితం 41.4%గా ఉండగా ఈ ఏడాది జనవరిలో 53.4%కి చేరింది. అంటే దీంట్లో మనకి అడగడానికి అవకాశం ఉండేది ఏంటంటే ఇరాన్ యొక్క కరెన్సీ పేరు రియాల్స్. నెక్స్ట్ అధ్యక్షుడిగా మూడోసారి జిన్పింగ్. చైనా అధ్యక్షుడిగా మూడోసారి జిన్పింగ్ బాధ్యతలను స్వీకరించారు. గతేడాది అక్టోబర్ 16న అధ్యక్షుడిగా ప్రకటించారు. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత మూడోసారి అధ్యక్షుడైన నాయకుడిగా జిన్పింగ్ కావడం విశేషం. అంటే చైనాకి 3 సార్లు అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తుల్లో రెండో వ్యక్తిగా జిన్పింగ్ ఉన్నాడు. మొదటి వ్యక్తి ఎవరంటే మావో జెడాంగ్ తర్వాత జిన్పింగ్ రెండోసారి అయ్యాడు. కంటిన్యూస్గా 3 ఇయర్స్. రక్షణ బడ్జెట్ $225 బిలియన్. చైనా రక్షణ బడ్జెట్ను 7.2% పెంచడంతో $225 బిలియన్ చేరింది. ప్రపంచంలోని అమెరికా రక్షణ బడ్జెట్ 2023 సంవత్సరానికి $816 బిలియన్. తర్వాత చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. ఇండియా యొక్క రక్షణ బడ్జెట్ 5.94 లక్షల కోట్లు, $72.6 బిలియన్. దీంతో పోలిస్తే 3 రెట్లు అధికంగా ఉంది. గీజా పిరమిడ్లో సొరంగం. ఈజిప్ట్లో మనం సాధ్యంగా ప్రపంచ వింతల్లో ఈ ఈజిప్ట్లోని పిరమిడ్లను మనం చెప్పుకుంటాం ప్రపంచ వింతల్లో. దీంట్లో గీజా పిరమిడ్లో ఒక సొరంగాన్ని కనుక్కున్నట్టు ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. ఈజిప్ట్లో గ్రేట్ గీజా పిరమిడ్ ఉత్తర భాగంలో 30 అడుగుల పొడవైన 6 అడుగుల వెడల్పైన సొరంగం ప్రవేశ మార్గాన్ని అంతర్జాతీయ పురావస్తు పరిశోధకుల బృందం కనుగొన్నది. పిరమిడ్లో గుర్తించని భాగాలను కనిపెట్టడమే లక్ష్యంగా చేపట్టిన స్కాన్ పిరమిడ్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని గుర్తించారు. తర్వాత ప్రపంచంలోనే బెస్ట్ విమానాశ్రయంగా సింగపూర్లో చాంగి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచింది. ఖతార్ రాజధాని దోహాలో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2వ స్థానంలో నిలిచింది. ఇక్కడ చాంగి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది అనే ఎగ్జామ్లో అడిగితే దీన్ని సింగపూర్లో ఉందని చెప్పాలి. దీనికి ప్రపంచంలోనే బెస్ట్ విమానాశ్రయం అవార్డు వచ్చింది. చాంగి అంతర్జాతీయ విమానాశ్రయం సింగపూర్. సెకండ్ ప్లేస్లో ఉన్నది ఖతర్ రాజధాని దోహాలో హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం సెకండ్ ప్లేస్. చైనా ప్రధానిగా లీ చియాంగ్.
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు అత్యంత విశ్వాసకుడైన లీ చియాంగ్ ఆ దేశ నూతన ప్రధానిగా ఎంపికయ్యాడు. గత 10 ఏళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న లీ ఖచియాంగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆస్కార్ అవార్డులు ప్రతి సంవత్సరము ఆస్కార్ అవార్డు ప్రకటిస్తారు. ఈ సంవత్సరము లాస్ ఏంజల్స్లో 95వ ఆస్కార్ అవార్డులను ప్రదానోత్సవం జరిగింది. దీంట్లో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ ఇది ఉత్తమ చిత్రంగా నిలవగా, డేనియల్ స్కీనెట్ ఈ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డును గెలుచుకున్నారు. మిషెల్ యో ఉత్తమ నటి అవార్డు, ది వేల్ చిత్రంలో బెండెన్ ఫ్రేజర్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. దీంట్లో అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ లాస్ ఏంజల్స్లోని డాల్బే థియేటర్లో ప్రదానం చేస్తారు. తర్వాత హ్యాపీనెస్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ విడుదల చేసిన సంతోష సూచి హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచినది ఫిన్లాండ్, డెన్మార్క్ సెకండ్ ప్లేస్, ఐస్లాండ్ థర్డ్ ప్లేస్ వరుసగా తొలి 3 ర్యాంకులు సాధించాయి. అయితే దీంట్లో ఇండియా యొక్క స్థానము 125వ స్థానం. హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్, ఇండియా యొక్క స్థానం 125వ స్థానం. రష్యాలో జిన్పింగ్ పర్యాటక చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 3 రోజులు రష్యాలో పర్యటించారు. ఉక్రెయిన్ దండయాత్రకు దిగిన రష్యాను ఒంటరి చేసేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నించడంతో నేపథ్యంలో జిన్పింగ్ రష్యా యొక్క పర్యటనను ప్రారంభించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. గత 1 ఇయర్ నుంచి మనం చూస్తున్నాము ఉక్రెయిన్ పైన రష్యా దాడులు చేస్తున్నటంతో ఇలాంటి ఆపత్కాల పరిస్థితులలో ఈ రష్యా అధ్యక్షుడిని జిన్పింగ్ చైనా అధ్యక్షుడిని వెళ్ళి కలవడం విశేషం సంపాదించుకుంది. ఇండియాలో జపాన్ ప్రధాని భారత్ జపాన్ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇరు దేశాల ప్రధానులు చర్చించారు. భారత ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా వీరు రక్షణ, డిజిటల్, సాంకేతిక, వాణిజ్యము, పెట్టుబడులు, ఆరోగ్యం తదితర అంశాలపైన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తర్వాత జాతీయ అంశాలు. విశాఖలో బార్జీ జలప్రవేశం, నౌకాదళ సేవల కోసం కొత్తగా నిర్మించిన MCA మిస్సైల్ అమ్యూనిటైజేషన్ బార్జీ భారీ నౌకలను ఒడ్డుకు తీసుకొచ్చే మళ్ళీ సముద్రంలోకి పంపేది ఈ బార్జీ. దీనిని విశాఖపట్నం నుంచి జలప్రవేశం చేయించారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మెజర్స్ సెకండ్ సంస్థ ఈ బార్జీ నిర్మాణాన్ని చేపట్టింది. నేవీ వర్గాలు తెలిపాయి. సుమారు 30 ఏళ్ళు ఈ బార్జీ సేవలు మనకు అందిస్తున్నాయి. ఈ బార్జీని తయారు చేసిన సంస్థ ఏదంటే మెజర్స్ సెకండ్ అనే సంస్థ. ఎక్కడ జలప్రవేశం చేయించారంటే విశాఖలో. ఔరంగాబాద్, ఉస్మానాబాద్ల పేర్లు మార్పు అనే అంశం ముందుకొచ్చింది. మహారాష్ట్రలో 2 నగరాల పేర్లను మార్పు నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఔరంగాబాద్ పేరును ఛత్రపతి సంభాజీనగర్గా, ఉస్మానాబాద్ పేరును ధారాషివ్గా మార్పు చేశారు. ఏపీలో పెరుగుతున్న ఆడపిల్లల సంఖ్య. ఆంధ్రప్రదేశ్లో అబ్బాయిల మించి అమ్మాయిల సంఖ్య పెరిగిపోతుందంటూ ఒక వార్త. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. 2021-22 లేబర్ ఫోర్స్ సర్వే కేంద్ర గణాంకాల ఆధారంగా దేశంలో అత్యధికంగా అమ్మాయిలున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో చూస్తే పుదుచ్చేరి మొదటి స్థానంలో ఉంది. ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే పురుషుల స్త్రీల నిష్పత్తి సమానంగా ఉన్నప్పుడే మనకు సొసైటీలో మంచిగా ఉంటుంది. తర్వాత కాలుష్య నగరంగా ముంబై. దేశంలో వాయు కాలుష్యంలో అత్యధికంగా ఉన్న నగరాల్లో ముంబై మొదటి స్థానంలో నిలిచింది. అత్యంత కాలుష్య నగరంగా ఉన్న ఢిల్లీని దాటి తొలి స్థానంలో నిలిచింది. స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ IQAir వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్లో లాహోర్లో తొలి స్థానంలో ఉండగా ముంబై సెకండ్ ప్లేస్లో ఉంది. ఎందుకంటే గత సంవత్సరము
ఇదే కాలుష్య ఇండెక్స్లో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉండేది, ఇప్పుడు ఢిల్లీ సెకండ్ ప్లేస్లోకి పడిపోయింది, థర్డ్ ప్లేస్లోకి వచ్చింది. కాలుష్య నగరాల్లో ముంబై ఫస్ట్ ప్లేసు, ప్రపంచవ్యాప్తంగా చూస్తే పాకిస్తాన్ సెకండ్ ప్లేస్లో ఉంది. మైసూర్ సిల్క్కు జిఐ ట్యాగ్. మైసూర్ సిల్క్, కాంగ్రాటి, తంజావూరు పెయింట్స్ వంటి 429 ఉత్పత్తులకు ఇప్పటి వరకు జియోగ్రాఫికల్ ఇండెక్షన్ జిఐ ట్యాగ్స్ కేటాయించినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 31 విదేశీ ఉత్పత్తులు ఉన్నట్లు తెలిపారు. మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా షిల్లాంగ్లో ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ మాజీ స్పీకర్ పిఏ సంగ్మా కుమారుడే ఈ కాన్రాడ్ సంగ్మా. 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో సీఎంతో సహా 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. త్రిపుర సీఎంగా మానిక్ సహా. త్రిపుర ముఖ్యమంత్రిగా మరొకసారి మానిక్ సహా ఎంపికయ్యారు. భాజపా శాసనసభ పక్ష సమావేశంలో ఆయన ఏకగ్రీవకంగా ఎన్నుకున్నారు. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీలో భాజపా 32 సీట్లను గెలుచుకుంది. మహిళలకు లాడ్లీ బెహానా యోజన. మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వము మహిళలకు లాడ్లీ బెహానా ప్రియమైన సోదరి పథకాన్ని ప్రకటించింది. భోపాల్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి లాడ్లీ బెహానా యోజన పథకాన్ని ఆన్లైన్లో ఆవిష్కరించారు. ఈ పథకంలో భాగంగా వీరికి నెలకి 1000 రూపాయలని అందజేస్తారు. నాగాలాండ్ సీఎంగా నెఫ్యూరియో ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీపీపీ అధినేత అయిన 72 ఏళ్ల నెఫ్యూ 5వ సారి నాగాలాండ్కు ముఖ్యమంత్రిగా అయ్యారు. రియో క్యాబినెట్లో 7 ఎన్డీపీపీ, 5 బీజేపీకి చెందిన వారున్నారు. తొలిసారి సల్హతునో క్రుసే అనే మహిళ వీరి క్యాబినెట్లో చోటు దక్కటం విశేషం. ఆయుధ దిగుమతుల్లో నంబర్ 1. ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ కొనసాగుతుంది. స్టాక్హోమ్లో ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తన తాజా నివేదికలో ప్రపంచంలో తొలి 5 ఆయుధ దిగుమతి దేశాల్లో వరుసగా భారత్, సౌదీ అరేబియా, ఖతార్, ఆస్ట్రేలియా, చైనాలు నిలిచాయి. అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా వరుసగా అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీలు ఈ నివేదికలో ఉన్నట్లు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది తన నివేదికలో తెలియజేసింది. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2023 సంవత్సరానికి పరిశీలక రచనల జాబితాలో భారత రచయిత పెరుమాల్ మురుగన్ రచించిన ఫైర్ పుక్కులి అనే నవల చోటు దక్కించుకుంది. బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ ప్రకటించిన ఈ జాబితాలో చేరిన తొలి తమిళ రచయితగా మురుగన్ నిలిచారు. నాటు పాటకు ఆస్కార్. మనం నాటు అనే పాట, ఇది ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఆర్ఆర్ఆర్ చిత్రం 95వ ఆస్కార్ పురస్కారంలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ను గెలుచుకుంది. కీరవాణి స్వరకల్పనలో చంద్రబోస్ రచించిన ఈ నాటు పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడగా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ సమకూర్చారు. గవర్నర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గవర్నర్ ఆఫ్ ద ఇయర్ 2023 పురస్కారం వరించింది. కరోనా సంక్షోభం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో మార్కెట్లను సమర్థవంతంగా నడిపించినందుకు అంతర్జాతీయ ప్రచురణ సంస్థ సెంట్రల్ బ్యాంకింగ్ ఈ అవార్డును శక్తికాంత దాస్కు అందజేసింది. తమిళనాడులో మగళీర్ ఉరిమై తొగై. తమిళనాడులో మహిళలకు మగళీర్ ఉరిమై తొగై మహిళా హక్కుగా నగదు పథకాన్ని ఎంకే స్టాలిన్ ప్రకటించారు సీఎం గారు. ఇందులో భాగంగా ఇంట్లో కుటుంబం పెద్దగా ఉన్న మహిళకు ప్రతి నెల 1000 రూపాయల చొప్పున పంపిణీ చేసేలా వీరు ప్రకటన చేశారు. ఐఎన్ఎస్ ద్రోణాచార్యకు అత్యున్నత గౌరవం. కొచ్చిలో ఐఎన్ఎస్ ద్రోణాచార్యకు అత్యున్నత గౌరవ పురస్కారాన్ని, రాష్ట్రపతి పతాకను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అందజేశారు. దేశ వ్యూహాత్మక, మిలిటరీ, ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల్లో నౌకారంగం అత్యంత కీలకమైన అని తెలియజేశారు.
కాశ్మీర్లో మిల్లెట్ ప్రసాదం. కాశీ విశ్వనాథుడి ఆలయంలో మిల్లెట్లతో చేసిన ప్రసాదాన్ని పంపిణీ చేయాలని ఆలయ యాజమాన్యం తెలిపింది. ఇటీవల ప్రధాని మోడీ మిల్లెట్లను శ్రీ అన్నగా సంబోధించారు. దీంతో కాశీ ఆలయంలో లడ్డు ప్రసాదానికి శ్రీ అన్న ప్రసాదంగా నామకరణం చేశారు. టాప్ 50 పర్యటన జాబితా విడుదల చేశారు. ఈ ఏడాది ప్రపంచంలో దర్శించాల్సిన 50 ప్రదేశాల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఇందులో ఇండియాకి సంబంధించి ఒరిస్సాలోని మయూర్భంజ్, లద్దాఖ్లు చోటు చేసుకున్నాయి. మయూర్భంజ్ జిల్లా సాంస్కృతిక వారసత్వ సంపదకు పెట్టింది పేరు. వడాపావుకు ప్రపంచ గుర్తింపు. ముంబైలో పేరుగాంచిన వడాపావు స్ట్రీట్ ఫుడ్కు ప్రపంచ గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే బెస్ట్ శాండ్విచ్ల జాబితాలో వడాపావుకు 13వ స్థానం లభించింది. మొదటి స్థానంలో తుర్కియాకి చెందిన తోంబిక్ శాండ్విచ్ నిలవడం విశేషం. ఇక తెలంగాణ అంశాలు. స్వచ్ఛ సుజల్ పురస్కారం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖర కే గ్రామ పంచాయతీ సర్పంచి గాడ్గే మీనాక్షి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ 2023 సంవత్సరానికి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఆది మానవకు సంబంధించిన వర్ణ చిత్రాలు మనకి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యారారం గ్రామం పొలిమేరలో చిత్తరి గుట్టపైన ఆది మానవుల కాలం నాటి వర్ణ చిత్రాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఆరోగ్య మహిళా పథకం. ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా ఆరోగ్య మహిళా పథకాన్ని మంత్రి హరీష్ రావు కరీంనగర్లో ప్రారంభించారు. ఇది 33 జిల్లాల్లో అన్ని వయసుల వారికి 57 రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తారని ఈ ఆరోగ్య మహిళా పథకంలో భాగంగా తెలియజేశారు. కొంగర కళాల్లో ఫాక్స్కాన్. ఎలక్ట్రానిక్ ఉత్పత్తి రంగంలో ప్రసిద్ధిగాంచిన హాన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్కు చెందిన ఫాక్స్కాన్ అనే సంస్థ కొంగర కళాల్లో ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పింది. తెలంగాణకు మరో 2 పురస్కారాలు. ఏ దాంట్లోనంటే తెలంగాణ దేశంలోనే 100% బహిరంగ మలమూత్ర విసర్జన ODF+ రాష్ట్రంగా అవతరించింది. అయితే గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడంతో ఈ 2 పురస్కారాలు దక్కాయి. సావిత్రి నాగిరెడ్డిలకు మహానటి సావిత్రి, విజయ ప్రొడక్షన్ అధినేత బి నాగిరెడ్డి ప్రకటించిన NTR శతాబ్ది చలనచిత్ర పురస్కారాలను విజయ చాముండేశ్వరికి, విశ్వనాథరెడ్డికి బాలకృష్ణ అందజేశారు NTR అవార్డును. రాష్ట్రానికి టెక్స్టైల్ పార్కు. తెలంగాణ రాష్ట్రంలో PM మిత్ర మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్టైల్ పార్కులు నెలకొల్పనున్నట్టు ప్రధాని తెలిపారు. TCSకు ఇండస్ట్రీస్ అవార్డు. రాష్ట్రంలో IT సేవల రంగానికి అందిస్తున్న సేవలకు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీ అవార్డు ఫర్ ఎక్సలెన్సీ ఇన్ IT పురస్కారాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎంపికైంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు. అంతరిక్షంలోకి వ్యోమగాములు. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్ 4 వ్యోమగాములు నిగ్గులోకి దూసుకెళ్లింది. వీరిలో UAE సుల్తాన్ ఆల్ నయాది ఉన్నారు. అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి భారత నౌకాదళం అరేబియా సముద్రంలో యుద్ధం నౌకపై నుంచి విజయవంతంగా ప్రయోగించింది. DRDO దేశీయంగా రూపొందించిన సీకర్ అండర్ బూస్టర్ పరిజ్ఞానంతో ఈ పరీక్షను చేపట్టారు. తేజస్లో స్వదేశీ పవర్ టేకాఫ్ షాట్. భారత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ స్వదేశీ పవర్ టేకాఫ్లో PTO షాఫ్ట్తో తొలిసారిగా గగన విహారం చేసింది. PTO షాఫ్ట్ చాలా కీలక సాధనం. విమానం ఇంజిన్ నుంచి శక్తిని గేర్ బాక్స్కు బదిలీ చేయనుంది. చంద్రయాన్ 3 ఫ్రీ లాంచింగ్ టెస్ట్. చంద్రయాన్ 3లో భాగంగా నిర్వహించిన ఫ్రీ లాంచింగ్ పరీక్ష విజయవంతమైందంటూ ఇస్రో ప్రకటించింది. చంద్రుడిపైన ప్రొపల్షన్ ల్యాండర్ రోవర్ మాడ్యూళ్లతో కూడిన లూనార్ను క్షేమంగా దించడమే లక్ష్యంగా చంద్రయాన్ 3 ప్రయోగాన్ని జూన్లో చేపట్టే అవకాశం ఉన్నట్టు మార్చి నెలలో ప్రకటించారు. ఇక వ్యక్తుల విషయానికి వస్తే సౌదీ అరేబియాకు చెందిన మొదటి మహిళా వ్యోమగామిగా రేయానా బర్నావి
ఈ సంవత్సరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తోటి సౌదీ వ్యోమగామి అలీ అల్ కర్నీతో కలిసి వెళ్ళనుంది. ప్రైవేట్ అంతరిక్షం సంస్థ ఆక్సియోమ్ స్పేస్ మిషన్లో భాగంగా బర్నావి అల్ కర్నీ స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ISSకు వెళ్ళనుంది. శైలేష్ పాఠక్ ఫిక్కీ కొత్త సెక్రటరీ జనరల్గా మాజీ IAS అధికారి శైలేష్ పాఠక్ నియమితులయ్యారు. 37 ఏళ్ల ఉద్యోగ జీవితంలో IAS అధికారి బాధ్యతలు నిర్వహించడంతో పాటు ప్రైవేట్ రంగంలో పలు దిగ్గజ కంపెనీల్లోనూ శైలేష్ విధులు నిర్వర్తించారని ఫిక్కీ తెలిపింది. నోవాక్ జకోవిచ్ టెన్నిస్ చరిత్రలోనే పురుషులు మహిళలతో కలిసి అత్యధిక వారాలు నంబర్ 1 ఆటగాడిగా నిలిచారు. స్టెఫీ గ్రాఫ్ 377 వారాలు రికార్డును అతను బద్దలు కొట్టారు. ఓవరాల్గా 378 వారం ఇప్పుడు జకోవిచ్ టాప్లో కొనసాగుతున్నాడు. స్టీవెన్ సీగల్ ఉక్రెయిన్ యుద్ధం సమర్థించిన హాలీవుడ్ యాక్షన్ స్టార్ స్టీవెన్ సీగల్ రష్యా ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అవార్డు ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ఫీఫా అధ్యక్షుడిగా గియానీ ఇన్ఫాంటినో తదితరులకు ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అవార్డు ప్రకటించారు. ఖుష్బూ సుందర్ ప్రముఖ నటి బీజేపీ నేత ఖుష్బూ సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమితులయ్యారు. 3 ఏళ్ల పాటు ఇందులో కొనసాగనున్నారు. ఆమెతో పాటు మమతా కుమారి డెలియానా కోంగ్డూఫ్ను సభ్యురాలుగా కేంద్రం నియమించింది. వెర్స్టాఫెన్ ఫార్ములా 1 సీజన్లో తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్ ప్రీలో రెడ్ బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాఫెన్ విజేతగా నిలిచారు. ఫెరెజ్ రెడ్ బుల్ 2వ స్థానంలో, అలోన్సో ఆస్టన్ మార్టిన్ 3వ స్థానంలో నిలిచారు. సీజన్లోనే 2వ రేసు సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీ మార్చి 19న జరుగుతుంది. శాలిజా ధామి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF చరిత్రలో తొలిసారిగా పోరాట విభాగమైన క్షిపణుల స్క్వాడ్రన్ మహిళ అయిన శాలిజా ధామి నేతృత్వం వహించనున్నారు. 2003లో హెలికాప్టర్ పైలట్గా IAFలోకి ధామి అడుగుపెట్టారు. రామచంద్ర పౌడెల్ నేపాల్కు కొత్త అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. ప్రధాని ప్రచండ నేతృత్వంలోని CPN మావోయిస్ట్ సెంటర్తో పాటు 8 పార్టీల సంయుక్త అభ్యర్థి రామచంద్ర తన ప్రత్యర్థి అయిన సుభాష్ చంద్ర నెబ్మాంగ్పై విజయం సాధించారు. పుల్టన్ భారత పురుషుల హాకీ జట్టు కోచ్గా క్రెయిగ్ పుల్టన్ దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి నియమితులయ్యాడు. శిక్షణలో 25 ఏళ్ల అనుభవం ఉన్న పుల్టన్కు హాకీ ఇండియా చీఫ్ కోచ్గా బాధ్యతలను అప్పగించింది. సొంత గడ్డపై జరిగిన ప్రపంచ కప్లో భారత్ పేలవ ప్రదర్శనతో కోచ్ పదవికి గ్రాహం రీడ్ రాజీనామా చేశాడు. ఈ కోచ్గా గ్రాహం రీడ్ స్థానంలో క్రెయిగ్ పుల్లన్ ఎంపికయ్యారు. రష్మి శుక్లా సరిహద్దు భద్రతా దళం సమస్త సీమాబల్ SSB డైరెక్టర్ జనరల్గా సీనియర్ IPS ఆఫీసర్ రష్మి శుక్లా నియమితులయ్యారు. 1988 బ్యాచ్కి చెందిన మహారాష్ట్ర క్యాడర్కు చెందిన IPS రష్మి శుక్లా ప్రస్తుతము సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ CRPF అదనపు DGగా ఉన్నారు. ఎరిక్ గార్సెట్టి భారత్లో అమెరికా రాయబారిగా అధ్యక్షుడు బైడెన్ సన్నిహితుడిగా ఎరిక్ గార్సెట్టి నియామకం ఖరారైంది. ఆయన నామినేషన్ను సెనెట్ 52-42 మెజారిటీతో ఆమోదించింది. 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్న అమెరికా రాయబారి పదవిని త్వరలో భర్తీ కానుంది. అమితావ్ ముఖర్జీ NMDC నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టరు CMDగా అమితావ్ ముఖర్జీ అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయన NMDCలో ఫైనాన్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అమితావ్ ముఖర్జీ 1995 బ్యాచ్ ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్ అధికారిగా ఉన్నారు. కార్తికి గోన్సాల్వెస్ అనాథ ఏనుగులను ఆదరించిన దంపతుల కథతో తెరకెక్కిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్స్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్, నిర్మాత గునీత్ మోంగా డాల్బీ థియేటర్లో ఆస్కార్ వేదిక పైన వీరు
ఈ అవార్డును తీసుకున్నారు. జయతి ఘోష్ ప్రముఖ ఆర్థికవేత్త, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జయతి ఘోష్కు వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగంలో ప్రదానం చేసే అంతర్జాతీయ అవార్డుకు ఇతన్ని ఎంపిక చేశారు. గ్లోబల్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అవార్డు 2023 సంవత్సరానికి జయతి ఘోష్కు బహుకరించనున్నారు. అరుణ్ సుబ్రమణ్యన్ సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ జడ్జిగా భారతీయ అమెరికన్ అరుణ్ సుబ్రమణ్యన్ నియమితులు అవనున్నారు. అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది. ఈ పదవిలో చేపట్టబోతున్న తొలి దక్షిణాసియా వ్యక్తిగా సుబ్రమణ్యన్ నిలవనున్నారు. ఈయనకు కంప్యూటర్ సైన్స్లో కొలంబియా లా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టాను తీసుకున్నారు. లలిత్ కుమార్ గుప్తా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ చైర్మన్గా ఎండీగా లలిత్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం అదే సంస్థలో డైరెక్టర్గా ఫైనాన్స్ విభాగంలో డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. కొత్త బాధ్యతల్లో 5 ఏళ్ల పాటు కొనసాగుతారు. పివి సతీష్ తెలంగాణ మిల్లెట్ మ్యాన్గా పేరు పొందిన పివి సతీష్ అనారోగ్యంతో మరణించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి పాత పంటల జాతరను ఆయన నిర్వహిస్తున్నారు. చిరుధాన్యాలను ప్రజల ఎజెండాగా చేయడంలో ఆయన జీవితకాల కృషికి ఇటీవల ఈ పురస్కారం దక్కింది. లక్ష్మణ్ నరసింహన్ స్టార్బక్స్ సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ బాధ్యతలను స్వీకరించారు. కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ హోవర్డ్ స్కాల్జ్ స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. దీంతో దిగ్గజ సంస్థలు సీఈఓలుగా ఉన్న భారత సంతతిలో వ్యక్తుల్లో ఇంకొకరు చేరారు. అల్కరాజ్ స్పెయిన్ యువ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్లో నంబర్ 1 ర్యాంక్ అందుకున్నాడు. ఇండియన్ వేల్స్ ఓపెన్, ఏటీపీ మాస్టర్స్లో 1000 టోర్నీల్లో 19 ఏళ్ల అల్కరాజు తొలిసారి విజేతగా అవతరించాడు. స్పెయిన్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ ఏటీపీ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్లో టాప్ 10లో చోటు కోల్పోయాడు. రాణి రాంపాల్ భారత మహిళా హాకీ స్టార్ రాణి రాంపాల్కు అరుదైన గౌరవం దక్కింది. రాయ్బరీలోని ఓ స్టేడియానికి ఆమె పేరు పెట్టారు. ఇకపై ఈ స్టేడియాన్ని రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్స్ పేరిట పిలవనున్నారు. రాణినే ఈ స్టేడియానికి ప్రారంభించింది. హాకీలో ఈ ఘనత సాధించిన తొలి మహిళ ఆమె. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన అంశాలు ఒకసారి చూసినట్టయితే ప్రపంచ ఉత్తమ ఫుట్బాలర్గా అర్జెంటీనాకు చెందిన మెస్సీ 2022 సంవత్సరానికి ప్రపంచ ఉత్తమ ఫుట్బాలర్గా ఎంపికయ్యారు. గత 14 ఏళ్లలో మెస్సీ 7వసారి ఈ అవార్డును గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో ప్రపంచ ఉత్తమ క్రీడాకారిణిగా స్పెయిన్కి చెందిన అలెక్సియా పుటెలాస్ నిలిచింది. ఇక ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు 6వసారి T20 వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. ఇప్పుడు 6వసారి అంటే 2010, 2012, 2014, 2018, 2020, 2023లో ఈ ఆస్ట్రేలియా ఉమెన్స్ కప్పు ఈ 6వసారి ఈ కప్పును గెలుచుకుంది. సంతోష్ ట్రోఫీ సంతోష్ ట్రోఫీ అనగానే ఫుట్బాల్ మ్యాచ్ గుర్తొస్తుంది. సంతోష్ ట్రోఫీలో ఛాంపియన్గా కర్ణాటక అవతరించింది. 54 ఏళ్ల తర్వాత ఈ ఫుట్బాల్ టోర్నీలో విజేతగా కర్ణాటక జట్టు నిలిచింది. 3-2తో మేఘాలయ పైన విజయం సాధించింది. సునీల్ కుమార్, బెకీ ఓరం 20వ ర్యాంక్, రాబిన్ యాదవ్ 44వ కర్ణాటక తరపున గోల్స్ చేశారు. బెకీ ఓరము 20 గోల్స్ చేశాడు. రాబిన్ యాదవ్ 44 గోల్స్ చేసి కర్ణాటక టీంను గెలిపించారు సంతోష్ ట్రోఫీలో. ఇరానీ కప్పు రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరానీ కప్ ఛాంపియన్స్గా 2022 రంజీ ట్రోఫీలో ఛాంపియన్ మధ్యప్రదేశ్ను చిత్తు చేసి ఇరానీ కప్ను గెలుచుకున్నారు. ఇండియానే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ ఆస్ట్రేలియాల మధ్య ఆఖరి టెస్టు డ్రాగా ముగియడంతో 2-1తో వరుసగా 4వసారి భారత్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. నంబర్ 1 బౌలర్గా అశ్విన్, టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్ళీ ప్రపంచ నంబర్ 1 బౌలర్గా నిలిచాడు.
ఈ మేరకు ప్రకటించిన ఐసీసీ టెస్ట్ బౌలింగ్ జాబితాలో అశ్విన్ 869 పాయింట్లతో నంబర్ 1 ర్యాంకు సాధించాడు. ఇక ఏటీపీ మాస్టర్ టైటిల్. ఇండియన్ వేల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ 1000తో మాథ్యూ ఎబ్డెన్ ఆస్ట్రేలియాతో కలిసి రోహన్ బోపన్న పురుషుల డబుల్స్ టైటిల్ సాధించాడు. ఈ గెలుపుతో 43 ఏళ్ల బోపన్న ఏటీపీ మాస్టర్ సిరీస్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా ఇతను నిలిచాడు. ఆసియా బిల్డింగ్స్ టైటిల్. భారత క్యూస్ సూపర్ స్టార్ పంకజ్ అద్వానీ మరొకసారి ఈ ఆసియా బిల్డర్స్ టైటిల్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో ఇతను 5-1తో బ్రిజేష్ దమానీ పైన విజయం సాధించారు. ఇవి మార్చి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఒకసారి మనము చూసినట్లయితే ఏమేమి ఉన్నాయో, ఈ కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా మనకు టైటిల్స్తోనే అడుగుతారు కాబట్టి ఎగ్జామ్లో. తొలి డిజిటల్ దేశంగా తువాలు, బాల్య వివాహాల నిరోధక చట్టం, ఇరాన్ కరెన్సీ పథకం, అధ్యక్షుడిగా 3వసారి జిన్పింగ్, రక్షణ బడ్జెట్ $225 బిలియన్, గీజా పిరమిడ్ల సొరంగం, ప్రపంచంలోని బెస్ట్ విమానాశ్రయం చాంగి విమానాశ్రయం, చైనా ప్రధానిగా లీ చిగ్యాంగ్, ఆస్కార్ అవార్డుల గురించి, హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్, ఇండియా 125, రష్యాలో జిన్పింగ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది, ఇండియాలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా పర్యటన, విశాఖలో బార్జీ జలప్రవేశం, ఔరంగాబాద్ ఉస్మానాబాదులకు ఔరంగాబాద్ పేరును ఛత్రపతి సంభాజీనగర్గా ఉస్మానాబాద్ను ధారాషివగా మార్చారు. ఏపీలో పెరుగుతున్న ఆడపిల్లల సంఖ్య. ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నది కేరళలో మొదటి స్థానం, ఏపీ సెకండ్ ప్లేస్. కాలుష్య నగరంగా ముంబై. మైసూర్ సిల్క్ జిఐ ట్యాగ్. మేఘాలయ ముఖ్యమంత్రిగా సంగ్మా, నాగాలాండ్ సీఎంగా నెఫిరియో, త్రిపుర సీఎంగా మానిక్ సాహా. మహిళలకు లాడ్లీ బెహనా యోజన అనే పథకం. ఆయుధ దిగుమతుల్లో నెంబర్ 1 ప్రపంచ నెంబర్ 1 ఇండియా. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కు ఫైర్ పుక్కులి అనే నవలకు మురుగన్ నిలిచారు. నాటు పాటకు RRRకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్. గవర్నర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారంగా శక్తికాంత దాస్. తమిళనాడులో మొగలిర్ ఉరిమై తొగై మహిళకు హక్కు నగదుగా ₹1000 అందించడం. INS ద్రోణాచార్యకు అత్యున్నత గౌరవం. కాశీలో మిల్లెట్స్ను ప్రసాదంగా పంచుతున్నారు. టాప్ 50లో పర్యాటక జాబితాలో ఇండియాకు సంబంధించిన ఒడిశాలోని మయూర్భంజ్, లద్దాఖ్ చోటు చేసుకున్నాయి. వడాపావుకు ప్రపంచ గుర్తింపు. స్వచ్ఛ సుజల్ పురస్కారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు. ఆదిమానవుని వర్ణచిత్రాల గుర్తింపు యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఆరోగ్య మహిళా పథకము కొంగర కలాన్లో ఫాక్స్కాన్ సంస్థ. తెలంగాణలో దేశంలో మరో 2 పురస్కారాలు దక్కించుకుంది. సావిత్రి నాగిరెడ్లకు అవార్డులు, NTR అవార్డ్స్ అందించారు. రాష్ట్రానికి టెక్స్టైల్ పార్కు. TCSకు ఇండస్ట్రీస్ అవార్డు. అంతరిక్షంలోకి వ్యోమగాములు పంపిస్తున్నది UAE. బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం అనే అంశం. తేజస్లో స్వదేశీ పవర్ టేకాఫ్ షాట్. చంద్రయాన్ 3 ఫ్రీ లాంచింగ్ టెస్టు. రేయానా బార్నావి, శైలేష్ పాఠక్, ఖుష్బూ సుందర్, నోవాక్ జకోవిచ్, స్టీవెన్ సీగల్, వెర్స్టాఫిన్, షాలిజా దామి, రామచంద్ర పౌడెల్, ఫుల్టన్, రష్మి శుక్లా, ఎరిక్ గార్సెట్టి, అమితాబ్ ముఖర్జీ, కార్తిక్ గొన్సాల్వేన్, జయతి ఘోష్, అరుణ్ సుబ్రహ్మణ్యన్, లలిత్ కుమార్ గుప్తా, PV సతీష్, లక్ష్మీ నరసింహన్, అల్కరాజ్, రాణి రాంపాల్. ప్రపంచ ఉత్తమ ఫుట్బాలర్ గురించి, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గురించి, సంతోష్ ట్రోఫీ ఛాంపియన్ గురించి, రెస్ట్ దే ఇరానీ కప్, ఇండియాదే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, నంబర్ 1 బౌలర్గా అశ్విన్, ATP మాస్టర్ టైటిల్, ఆసియా బిలియర్ టైటిల్స్,
ఇవి చర్చించుకున్నాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.